నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. నేను మీ శివ. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని విషయాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ, జనసేన పార్టీ శ్రేణులకు కానీ కాస్త అయోమయం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కేసులు నమోదవుతున్నాయి తప్ప ఎవరు అరెస్టు కావడం లేదు. అసలు కావాలనే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం పోలీస్ యంత్రాంగం తప్పిస్తోంది అన్న భావన అయితే చాలామందిలో కలుగుతోంది. అయితే దీని నుంచి కొంచెం ముందుకు వెళ్ళి రాజకీయంగా కానీ కొన్ని అంశాలను పరిశీలించినప్పుడు ఖచ్చితంగా దీనిలో ఒక వ్యూహం ఉంది అని అయితే ఒక జర్నలిస్ట్గా నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కక్షపూరిత రాజకీయాలు, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి మాపై కేసులు పెడుతున్నారు అని వైసీపీకి పూర్తి స్థాయిలో మాట్లాడే పరిస్థితి లేకుండా చేయడం అనేది దీని వెనుక అసలు వ్యూహంగా అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా ఇప్పటికే గత ప్రభుత్వం ఎలాంటి కక్షపూరిత ధోరణి ప్రదర్శించింది, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శ్రేణుల మీద ఎంత తీవ్రంగా కేసులతో విరుచుకుపడింది అనేది ఇంకా ప్రజలెవరు మర్చిపోలేరు. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి రాగానే కేసులు పెట్టి అందరినీ అరెస్ట్ చేస్తే, అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద కానీ, జనసేన పార్టీ మీద కానీ, బీజేపీ మీద కానీ ఇష్టానుసారం మాట్లాడిన వాళ్ళు, లేకపోతే ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన వారిని వరుసగా అరెస్టులు చేసుకుంటూ పోతే ఇది కక్షపూరిత ధోరణి ప్రదర్శిస్తోంది ప్రభుత్వం అనే ఒక మెసేజ్ను ప్రజల్లోకి పంపించే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద వైసీపీ నాయకులు కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ బలంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తప్పించేందుకు కూటమి ప్రభుత్వం ఎవరి మీదైనా చట్టపరంగానే వెళ్తుంది తప్ప చట్టరహితంగానో కక్షపూరిత రహితంగానో వెళ్ళదు అనే సందేశాన్ని పంపించడంలో భాగంగా ఈ అరెస్టులు అయితే ఆగాయి అనైతే నేను భావిస్తున్నాను జర్నలిస్ట్గా. ఇది ఒక వ్యూహం, చంద్రబాబు గారి వ్యూహంలో భాగంగానే. ఎందుకంటే ప్రజలు ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళు కేసులు పెట్టుకుంటారు, ఆ ప్రభుత్వం వస్తే వీళ్ళు కేసులు పెట్టుకుంటారు అని చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్టులు చేయకుండా ఒక ప్రత్యేక వ్యూహంలో భాగంగా అవసరమైన వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తూ ఒక ప్రత్యేక వ్యూహంలో ముందుకు వెళ్తున్నట్లయితే తెలుస్తోంది. దీని మీద అయితే కార్యకర్తలు, ముఖ్యంగా దిగువ స్థాయి కార్యకర్తలే చాలా కోపంగా ఉన్నమాట వాస్తవమే. కానీ దీనిలో రాజకీయంగా వ్యూహాలు ఉంటాయి. అలాగే ప్రజలు, ముఖ్యంగా న్యూట్రల్గా ఉండే ప్రజలను వాళ్ళని మెప్పించడం కూడా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే కూటమి పాలన పూర్తి స్థాయిలో 6 నెలల పూర్తిగా వస్తున్న తరుణంలో అభివృద్ధి మీద అయితే చాలా ప్రజల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. కానీ సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఇంకాస్త ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా కింది స్థాయి ప్రజల్లో మాత్రం, దిగువ మధ్య స్థాయి ప్రజల్లో మాత్రం ఇది కొంచెం అసహనంగానే ఉంది. దీన్ని పూర్తిగా ఇప్పుడు దీనిలో భాగంగా మళ్ళీ కక్ష సాధింపు చర్యలు, లేకపోతే అరెస్టులు చేపిస్తున్నారన్న అపప్రదను మూట కట్టుకోకూడదు. మనం చాలా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు ఏం చేసినా సరే, వైసీపీ పాలనలో వాళ్ళు ఏం చేసినా సరే మనం చాలా సంయమనంతోనే పాలించాం, ఖచ్చితంగా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాం అని ప్రజల్లో ఒక సందేశం ఇచ్చేలాగైతే ఇప్పుడు రాజకీయ వ్యూహం పనిచేస్తున్నట్లయితే కనిపిస్తోంది. వరుసగా కేసులు అయితే అవుతున్నాయి, కానీ చాలామంది ఆవేదన చెందుతున్నారు కార్యకర్తలు. వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, మమ్మల్ని వైసీపీ ప్రభుత్వంలో అయితే చాలా దారుణంగా అరెస్ట్ చేశారు అని చెబుతున్నారు. కానీ అసలు వ్యూహాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది పూర్తిగా పొలిటికల్ గేమ్. ఇది పూర్తిగా వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టేయడానికి తీసుకున్న గేమ్, ఒక అడుగు అని అయితే ఖచ్చితంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం అంగీకరించాల్సిన అవసరం ఉంది. దేనికి కోపతాపాలు లేకపోతే ఇతరత్ర ఉంటాయి, కానీ అందరికీ పూర్తి స్థాయిలో కక్షపూరితంగానే వెళ్తున్నారు అనేది ప్రజలకు మళ్ళీ సందేశం వెళ్తే అది మళ్ళీ ప్రభుత్వానికి నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి అడుగును వేస్తున్నట్లయితే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కనిపిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళే బాధితులు. వైసీపీ పాలనలో ప్రధాన బాధితులు ఎవరైనా ఉన్నారంటే సీఎం గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా బాధితులే. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, ఎలాంటి కక్షపూరిత ధోరణికి పోకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్న వేళ కింది స్థాయి కార్యకర్తలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని అయితే నేను ఆశిస్తున్నాను. ఈ విషయంలో ఇంకా మీ అభిప్రాయాలు కానీ, సూచనలు కానీ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సహకరించండి. థ్యాంక్ యూ.